50,000 బుకింగ్ అమౌంట్ తోటి G+1 హౌస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. అగ్రిమెంట్ అమౌంట్ అనేది 10% పే చేయాల్సి ఉంటుంది. ఈ హౌజెస్ వచ్చేసి ఎక్సలెంట్గా డెవలప్ అయినటువంటి కాలనీలో కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్ ముందర ఉన్న రోడ్ 30 ఫీట్ రోడ్. ఈ రోడ్ అనేది సీసీ రోడ్ వేయడం జరిగింది. మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నమస్తే అందరికీ. ఈరోజు నేను మెయిన్ రోడ్కి దగ్గరలో మెట్రో స్టేషన్కి దగ్గరలో ఫుల్ డెవలప్ అయినటువంటి కాలనీలో 3 G+1 హౌజెస్తో ముందుకు రావడం జరిగింది. ఈ హౌజెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. టోటల్గా 400 స్క్వేర్ యార్డ్ ఓపెన్ ఫ్లాట్కి డివైడెడ్ బై 3 చేసి ఇక్కడ 3 హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈచ్ వన్ హౌస్ వచ్చేసి మనకి 133.3 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌజెస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్ట్ చేశారు. హౌజెస్కి ఇండివిజువల్గా బోర్స్ వేయించారు. మంచి కాలనీలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ హౌజెస్ ముందల 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఈ 30 ఫీట్ రోడ్ ఆల్రెడీ మనకి సీసీ రోడ్ వేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క హౌస్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. G+1 పర్మిషన్ తీసుకొని G+1 కన్స్ట్రక్ట్ చేశారు. గ్రౌండ్ ఫ్లోర్లో స్పేషియస్ ఉన్నటువంటి కార్ పార్కింగ్ 1 BHK. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి మంచి 2 BHK తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్కి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి కమిషన్ కానీ బ్రోకరేజ్ కానీ పే చేయకుండా లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ రెడీ టు మూవ్ ఉన్న ఈ G+1 హౌజెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. హౌజెస్ యొక్క డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి అండ్ పక్కనటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టండి. సో దాని ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం హౌజెస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా తెలుసుకుందాము. ఇక టోటల్గా 3 హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి హౌస్ అనేది మనం మోడల్ హౌస్ కింద అయితే చూపించడం జరుగుతుంది. స్టాండర్డ్గా గేట్ అయితే రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ర్యాంప్ ఏరియా అంతా చూస్తున్నాము. స్పేషియస్గా మనకి పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగిందండి. స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అయితే రావడం జరిగింది. పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్ అంతా చూస్తున్నాము. నీట్గా సీలింగ్ చేయించడం జరిగింది. ఇక్కడ హౌస్కి సంబంధించినటువంటి బోర్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ రావడం జరిగిందండి. ఇటువైపు చూసుకున్నట్లయితే స్టెప్స్ మనకి స్పేషియస్ రావడం జరిగింది అండ్ స్టెప్స్ కింద వచ్చేసి వాష్రూమ్ రావడం జరిగింది. పార్కింగ్ అనేది మరొకసారి చూపించడం జరుగుతుంది. స్పేషియస్ ఉన్నటువంటి పార్కింగ్ అయితే రావడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి 1 BHKకి సంబంధించినటువంటి మెయిన్ డోర్ చూస్తున్నాము. పూర్తిగా టేక్ వుడ్ తోటి చేయించడం జరిగింది. ఇక్కడ హాల్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ రావడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. నీట్గా అయితే పాల్ సీలింగ్ చేయించడం జరిగింది. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడి ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ అయితే చూపించడం జరుగుతుందండి. బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి మంచి గ్రానైట్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. పైన ఉన్నటువంటి సీలింగ్ ఏరియా చూస్తున్నాము. ఇక్కడ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నాము. వాష్రూమ్ వచ్చేసి స్పేషియస్ అయితే రావడం జరిగింది. వాళ్ళకి వచ్చేసి నీట్గా టైల్స్ అనేది స్టిక్ చేయడం జరిగింది. హాల్ ఏరియా అనేది మరొకసారి చూస్తున్నాము. స్పేషియస్ ఉన్నటువంటి హాల్ ఏరియా రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ ఏరియా రావడం జరిగిందండి. 1 BHKకి సంబంధించినటువంటి కిచెన్ ఏరియా అయితే నీట్గా రావడం జరిగింది. పక్కన వచ్చేసి మనకి పూజా రూమ్ రావడం జరిగిందండి. పూజా రూమ్ అంతా చూస్తున్నాము. 1 BHKకి సంబంధించిన పూజా రూమ్. హౌస్కి సంబంధించినటువంటి ఎలివేషన్ గ్రౌండ్ ఫ్లోర్ అంతా నీట్గా కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి మెయిన్ డోర్ చూసినట్లయితే మనకి ఈస్ట్కి ప్రొవైడ్ చేశారు. 100% క్వాలిటీ డోర్ అయితే రావడం జరిగిందండి. నీట్గా వర్క్ చేయించారు. ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా చూస్తున్నాము. నీట్గా ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి చౌకోటు మెయిన్ డోర్ అంతా క్లియర్గా చూపించడం జరుగుతుందండి. నీట్గా రావడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి హాల్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్ అయితే రావడం జరిగింది. వెంటిలేషన్ పర్పస్లో ఫోటో ఫ్రేమ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించారు. గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ వేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి ఆపోజిట్లో టీవీ యూనిట్ పాయింట్ అనేది రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. డైనింగ్ ఏరియా అయితే చాలా స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. కిచెన్ ఏరియా చూస్తున్నాము. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేషియస్ అయితే రావడం జరిగింది. వాల్కి వచ్చేసి టైల్స్ ఇచ్చేసారు. ఎల్ షేప్లో ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. సజ్జా ప్రొవైడ్ చేశారు. కిచెన్ నుంచి ఇక్కడ వాష్ ఏరియాకి అయితే డోర్ రావడం జరిగిందండి. ఇక్కడ ఉన్నటువంటి వాష్ ఏరియా అంతా చూస్తున్నాము. వాష్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. వాష్ ఏరియాలో వచ్చేసి యాంటీస్కిడ్ టైల్స్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది అండ్ ఇక్కడ వాల్కి వచ్చేసి టైల్స్ స్టిక్ చేశారు. మరొకసారి చూస్తున్నాము. హాల్ ఏరియా అయితే స్పేషియస్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ రావడం జరిగిందండి. వాష్రూమ్ చూసుకున్నట్లయితే స్పేషియస్ అయితే రావడం జరిగింది. కామన్ వాష్రూమ్ ఏరియా అయితే చూస్తున్నాము. వాల్కి వచ్చేసి టైల్ స్టిక్ చేశారు అండ్ యాంటీస్కిడ్ టైల్ తోటి అయితే ఫ్లోరింగ్ వేయడం జరిగింది. బెడ్రూమ్ వచ్చేసి మనకి స్పేషియస్ అయితే రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పాల్ సీలింగ్ అనేది చేయించడం జరిగింది. పాల్ సీలింగ్ అంతా నీట్గా చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫ్లోరింగ్ వచ్చేసి మనకి గ్రానైట్ తోటి అయితే ఫ్లోరింగ్ వేశారు. మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగింది. వాష్రూమ్ వచ్చేసి స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు.
అండ్ వాల్కి వచ్చేసి టైల్ చెక్ చేయడం జరిగింది అండ్ యాంటిస్కిడ్ టైల్ తోటి అయితే ఫ్లోరింగ్ వేశారు, నీట్గా వర్క్ చేయించడం జరిగింది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే స్పేసెస్ అయితే రావడం జరిగింది. గ్రానైట్ తోటి ఫ్లోరింగ్ చేశారు. ఇక్కడ వెంటిలేషన్ పర్పస్లో విండో ప్రొవైడ్ చేశారు, షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు, సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి నీట్గా వర్క్ అయితే చేయించడం జరిగింది. ఈ హౌజెస్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మేడిపల్లి కాకతీయ నగర్ కాలనీలో హౌజెస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 133 గజాల హౌజెస్. రేట్ వచ్చేసి 1,35,00,000 చెప్తున్నారు. స్క్రీన్ పైన ఉన్న బిల్లర్ నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి హౌజెస్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.